వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మరి 2011 నుంచి ప్రజెంట్ 2025 నోటిఫికేషన్ వరకు మరి సీటెట్ కానీ, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ టెట్ కానీ, ఇప్పుడు విడిపోయిన తర్వాత అటు తెలంగాణలో టీజీ టెట్, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్ అని నిర్వహించబడుతున్నారు. మరి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టెట్లో వచ్చినటువంటి మార్కులకు వెయిటేజ్ అనేటువంటిది 20% వెయిటేజ్ అనేటువంటిది డిఎస్సిలో ఉంది. అది మనకు అందరికీ తెలిసినటువంటిదే. మరి ఈ యొక్క టెట్లో వచ్చినటువంటి మార్క్స్కి ఉండేటువంటి ఆ 20% వెయిటేజ్ అనేటువంటిది డిఎస్సిలో మరి ఉద్యోగం తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. అందుకనే అభ్యర్థులు అర్హత సాధించినప్పటికీ కూడా డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు కూడా ప్రతి సంవత్సరం, అంటే ఎప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా తిరిగి మరలా రాస్తుంటారు తమ యొక్క స్కోరును పెంచుకోవడం కోసం. మరి 2011 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి టెట్ ప్రశ్నాపత్రాలను కానీ మనం గమనించినట్లయితే, ముఖ్యంగా ఎవరైతే కొత్తగా టెట్ రాస్తున్నారో వాళ్ళు అర్హత సాధించాలన్నా, ఎవరైతే గతంలో అర్హత సాధించి తిరిగి మరలా స్కోర్ పెంచుకోవడం కోసం ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్కోర్ను పెంచుకోవాలన్నా కూడా ఖచ్చితంగా గత ప్రశ్నాపత్రాలని ప్రాక్టీసు చేయవలసినదే. ఎందుకు గత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని వివరించడం కోసం ఈరోజు నేను మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులలో సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళని మనం గమనించినట్లయితే, ఒక టెట్టే కాదు, ఏ పోటీ పరీక్షలైనా సరే సక్సెస్ అయ్యేటువంటి అభ్యర్థులు మనం గమనించినట్లయితే, సక్సెస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ టెస్ట్లు రాసి ఉంటారు. ఆ ప్రాక్టీస్ టెస్టుల్లో 90% ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ని ప్రాక్టీస్ చేసి ఒక 10% మార్క్ టెస్టులుగా ఫైనల్గా రాస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, టెట్లో విజయం సాధించడంలో గత ప్రశ్నాపత్రాల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు వివరించడం కోసం ఈరోజు నేను రావడం జరిగింది. టెట్ విజయ సాధనలో గత ప్రశ్నాపత్రాల పాత్ర ఏంటి అనే విషయాన్ని వివరించడం కోసం ఈరోజు మీ ముందుకు నేను రావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ విజయ సాధన, సక్సెస్ అవడంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీస అర్హత మార్కులు సాధించడం కానీ, కనీస అర్హత మార్కులు సాధించడం అనేటువంటిది కానీ, ప్రజెంట్ ఎవరైతే కొత్తగా టెట్ రాస్తున్నారో వాళ్ళు కొత్త, అంటే ఇన్ సర్వీస్ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా టెట్ రాయవలసినటువంటి పరిస్థితి 2 రాష్ట్రాలలో. వాళ్ళకి స్కోర్ పెంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు అర్హత సాధించవలసినటువంటి అవసరం ఉంది. కనీస అర్హత మార్కులు సాధించడం అనేది ఒక విజయ సాధన అయితే, గతంలోనే అర్హత సాధించి ఉద్యోగ సాధన కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు స్కోర్ పెంచుకోవడం, స్కోర్ అంటే మార్కులు పెంచుకోవడం, వీలైనన్ని ఎక్కువ మార్కులు పెంచుకోవడం అనేటువంటిది. కాబట్టి అర్హత సాధించని వారు అర్హత సాధించడానికి ఏ రకంగా గత ప్రశ్నాపత్రాలు ఉపయోగపడతాయి, అలాగే తమ యొక్క స్కోర్ను పెంచుకోవడానికి ఏ రకంగా గత ప్రశ్నాపత్రాలు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని నేను వివరించడం కోసం మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. సరే చూడండి, ఏదైనా ఒక పోటీ పరీక్ష, అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, లేదా గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా సరే ఒక పోటీ పరీక్ష మనం రాయాలనుకున్నట్లయితే, ఆ పోటీ పరీక్ష రాయాలనుకున్నప్పుడు మనం మొదట ఏం చేస్తాం, ఏ పోటీ పరీక్ష అయితే మనం రాయబోతున్నామో ఆ పోటీ పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ని తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ని తెలుసుకోవడం అనేది మొదటి సోపానంగా మనం చెప్పొచ్చు. ఏ పోటీ పరీక్ష రాయాలన్నా కూడా దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ లేదా దాని యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం మొదటి సోపానంగా మనము చెప్పుకోవచ్చు.
మరి మనం ఇప్పుడు టెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టెట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేటువంటిది ఆల్రెడీ నేను మీకు గత వీడియోల్లో వివరించాను. 150 ఎంసీక్యూలు ఉంటాయి. 150 ఎంసీక్యూలు వచ్చేసి 150 మార్కులు అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. మరి ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటిది 30 మార్క్స్, అలాగే తెలుగు అనేటువంటిది 30 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది 30 మార్క్స్, అలాగే ఆయా కంటెంట్లకు సంబంధించినటువంటిది 60 మార్కులు, అంటే 48 + 12గా మెథడాలజీ ఉంటుంది. ఇది వాళ్ళ ఎగ్జామ్ను బట్టి ఉంటుంది. పేపర్ 1కి కంటెంట్స్ తెలుగు ఇంగ్లీష్తో పాటు మ్యాథ్స్ ఈవీఎస్ ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా ఆల్రెడీ నేను గత వీడియో చేస్తున్నాను, మీకు ఇదంతా కూడా అవగాహన ఉంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్, టెట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 మార్కులకు ఉంటుంది, తెలుగు 30 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది, ఆయా కంటెంట్లు మరియు మెథడాలజీ వచ్చేసి 60 మార్కులకు అనేటువంటిది ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ మనం తెలుసుకుంటాం ఏదైనా సరే. ఆ తర్వాత రెండవది ఏం చేస్తాం, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండేటువంటి ఆ యొక్క సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి అనుగుణంగా ఉండేటువంటి బుక్స్ని మనం గ్యాదర్ చేసుకుంటాం. ఇది రెండవ సోపానం. దీన్నే మనం పోటీ పరీక్ష పరంగా మెటీరియల్ అంటుంటాం. మెటీరియల్ మొదటి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుంటాం. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండేటువంటి సిలబస్ను అవగాహన చేసుకుని ఆ సిలబస్తో కూడినటువంటి పుస్తకాలను లేదా మెటీరియల్ని మనం గ్యాదర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది రెండవ సోపానం. ఇక మూడవది ఏంటంటే పీవైక్యూ, అంటే గత ప్రశ్నాపత్రాల సేకరణ. గత ప్రశ్నాపత్రాల సేకరణ అనేటువంటిది మూడవ సోపానంగా మనము చెప్పుకోవచ్చు. ఈ 3 అంశాలు చాలా చాలా కీలకము. మనం ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఆ పోటీ పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, దాని యొక్క సిలబస్ను తెలుసుకోవాలి, మరియు దాని మీద జరిగినటువంటి గత ప్రశ్నాపత్రాలను కూడా మనము సేకరణ చేయాలి. ఇవి చేయకుండా ఒక పరీక్షలో మనం విజయం సాధించడం అంటే అంత సులభమైతే కాదు. చాలామంది నోటిఫికేషన్లు వస్తుంటాయి, ఎగ్జామ్ రాస్తుంటారు, కానీ కనీసం గతంలో అడిగినటువంటి ప్రశ్న పత్రాలను పరిశీలన చేసి ప్రశ్నలు ఎలా ఇస్తున్నారు, ఏ కాన్సెప్ట్ మీద ఇస్తున్నారు, ఏది ఇంపార్టెంటు, ఏది అన్ఇంపార్టెంటు, ఏది రిపీటెడ్గా వస్తుంది, ఎలాంటి కాన్సెప్ట్లు వస్తున్నాయి, ఇవన్నీ కనీస అవగాహన లేకుండానే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్జామ్ వెళ్తారు, రాస్తారు, వైఫల్యం చెందుతారు, మరలా ప్రయత్నము చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళిక వేసుకోకపోయినట్లయితే ఆ పనిలో మనం విజయం సాధించడం అనేటువంటిది జరగదు. కాబట్టి మీ అందరికి కూడా నాకు తెలుసమ్మా, టెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద అవగాహన ఉంటుంది. అవగాహన లేకపోతే అవగాహన తెలుసుకోండి. ఈరోజు సోషల్ మీడియాలో మీకు ఏది కావాలన్నా కూడా యూట్యూబ్లో అవైలబుల్ అవుతుంది. రెండవది సిలబస్ వెబ్సైట్లో ఉంది మనకు. ఏపీ టెట్ 2025 అని మీరు సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో మనకు వెబ్సైట్లో ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది మీకు అవైలబుల్ అవుతుంది. అలాగే పీవీక్యూ, గత ప్రశ్నాపత్రాల సేకరణ. కొన్ని ప్రశ్నాపత్రాలు మనకు వెబ్సైట్లో దొరుకుతాయి, కొన్ని ప్రశ్నాపత్రాలు మనకు పబ్లికేషన్ల రూపంలో, పుస్తకాల రూపంలో దొరుకుతాయి, కొన్ని ప్రశ్నాపత్రాలు మనకు యాప్ల రూపంలో కూడా దొరుకుతాయి. కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడాల్సిన ప్రధానమైన అంశం ఏదైతే చెప్పాను నేను, టెట్ విజయ సాధనలో గత ప్రశ్నాపత్రాల యొక్క పాత్ర ఏమిటి, అది ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది, అది ఏ రకంగా మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకువెళ్తుంది అనేటువంటి విషయాన్ని వివరించడం కోసమే ఇక్కడ నేను మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి పీవైక్యూ, గత ప్రశ్నాపత్రాలు అనేటువంటివి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది పోటీ పరీక్షలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశము. అది ఇప్పుడు మేమే ఉన్న ఒక ఫ్యాకల్టీగా మీకు లెసన్ చెప్పాలన్నా కూడా గత ప్రశ్నాపత్రాలను పరిశీలన చేయాలి. ఏ కాన్సెప్ట్ మీద ఎలా క్వశ్చన్స్,
మేము బుక్స్ రాయాలన్నా కూడా గత ప్రశ్నాపత్రాలని పరిశీలన చేయాలి. ఏ కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేది. మేము క్వశ్చన్ పేపర్స్ను తయారు చేయాలన్నా గత ప్రశ్నాపత్రాలని మేము అవగాహన చేసుకున్న తర్వాతే మీ క్వశ్చన్ పేపర్స్ను తయారు చేయడం జరుగుతుంది. అలాంటిది ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించే నీవు గత ప్రశ్నాపత్రాలను పట్టించుకోకపోయినట్లయితే తీవ్రంగా నష్టపోవడమే కాదు, ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. మరి గత ప్రశ్నాపత్రాలను మనం ప్రాక్టీస్ చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, గత ప్రశ్నాపత్రాలను మనము ప్రాక్టీసు చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేటువంటిది మనము చూద్దాం. సాధారణంగా గత ప్రశ్నాపత్రాలను పీవీక్యూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసీక్యూ, వీటిని మనము సాధన చేయడం వలన మనకు ఉపయోగం ఏంటనేటువంటి విషయాన్ని చూద్దాం. మరి గత ప్రశ్నాపత్రాలను మనము ప్రాక్టీస్ని 2 రకాలుగా చేయొచ్చు. ప్రాక్టీస్ని మనము 2 రకాలుగా చేయొచ్చు. ఏంటి? ఆఫ్లైన్లో ప్రాక్టీసు చేయొచ్చు, లేదా ఆన్లైన్లో ప్రాక్టీసు చేయొచ్చు. మనకు జరిగే ఎగ్జామ్ విధానం అనేటువంటిది ఆన్లైన్ ఎగ్జామ్. కానీ ప్రాక్టీస్ అనేది మనం ఆఫ్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్లో చేయొచ్చు. ఆఫ్లైన్లో అంటే అర్థం ఏంటి? గత ప్రశ్నాపత్రాలు కలిగినటువంటి పేపర్స్ను జిరాక్స్ తీసుకొని కానీ, లేదా ఏదైనా ఒక ప్రీవియస్ ఇయర్స్ మీద ఒక బుక్ కానీ ఉన్నట్లయితే దాన్ని తీసుకొని మనం వాటిని ప్రాక్టీసు చేయాలి. గత ప్రశ్నాపత్రాలన్నీ జిరాక్స్ తీసుకొని కానీ, లేదా దాని మీద ఏదైనా ఒక పేపర్ కానీ, దాని మీద ఏదైనా సరే ఒక బుక్ కానీ ఉన్నట్లయితే మార్కెట్లో ఆ బుక్ని తీసుకొని కానీ మనం ప్రాక్టీసు చేయాలి. లేదు ఆన్లైన్లో అనుకోండి, ఎవరైనా సరే ఆన్లైన్లో వాళ్ళ యొక్క యాప్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కానీ యాప్లో అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఆ యొక్క యాప్ను ఉపయోగించుకొని అయినా సరే, మీరు ఏ యాప్ అయినా సరే, అది ఎక్సా వైఆ జెడ్ అని నేను చెప్పట్లేదు, ఏ యాప్ అయినా సరే ఆ యాప్లో కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఆ యొక్క యాప్లో మీరు నేరుగా ఆన్లైన్లో మీరు ప్రాక్టీసు చేయొచ్చు. 2 రకాలుగా మీరు ప్రాక్టీసు చేయొచ్చు. అయితే మీరు ఈ యొక్క గత ప్రశ్నాపత్రాలను మీరు ప్రాక్టీసు చేసేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలనేటువంటిదే ఇక్కడ కీలకం. మీరు ప్రాక్టీసు చేసేటప్పుడు మీరు అంటే జవాబులు చూడకుండానే ఆన్సర్ చేస్తారు కదా. జవాబులు చూడకుండానే ఆన్సర్ చేస్తారు కదా. ఇప్పుడు ఆన్లైన్లో అయితే అసలు జవాబులు చూడడానికి అవకాశం ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసుకున్న తర్వాత, టోటల్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత, సబ్మిట్ కొట్టిన తర్వాతే మీకు రివ్యూలో ఆన్సర్స్ కనపడతాయి. కానీ ఆఫ్లైన్లో అలా కాదు కదా. జిరాక్స్ లేదా బుక్ అయితే క్వశ్చన్ పేపర్ తర్వాత ఆన్సర్లు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్ చూస్తూ టిక్ పెట్టుకుంటూ వెళ్తారు. కానీ ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మొదటి దశ ఏం చేయాలంటే జవాబులు చూడకుండానే ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సరు చేయాలి. ఇలా జవాబులు చూడకుండానే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడం వలన ఏమవుతుంది? మీ యొక్క బలాలేంటో తెలుస్తాయి, లోపాలేంటో తెలుస్తాయి. జవాబులను చూడకుండానే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడం వలన మీ బలాలేంటో మీ లోపాలేంటో తెలుస్తాయి. ఈ యొక్క ఏవైతే మీరు ఇక్కడ రాంగ్ అంటే తప్పులు చేస్తారో, మీరు ఏవైతే ఎగ్జామ్లో తప్పులు చేస్తారో ఈ తప్పులన్నింటినీ కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. మనం చేసిన తప్పులను ఐడెంటిఫై చేసి వాటిని సపరేట్గా నమోదు చేయకపోయినట్లయితే పరీక్ష రాసి కూడా ఎలాంటి ఉపయోగము లేదు. ప్రీవియస్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక నోట్బుక్ని మీరు స్పెషల్గా అక్కడ పెట్టుకోవాలి. ఏ ప్రశ్న అయితే మీరు తప్పు చేస్తారో ఆ తప్పు చేసినటువంటి ప్రశ్నను మీరు నోట్బుక్లో నమోదు చేసుకోవాలి. ఈ నోట్బుక్లో నమోదు చేసుకోవడం వలన ఏ విషయం మీద మీకు అవగాహన ఉంది, ఏ విషయం మీద మీకు అవగాహన లేదనేటువంటి విషయం తెలుస్తుంది. ఏవైతే మీరు ఈ తప్పులు చేశారో ఆ తప్పులు చేసినటువంటి దాన్ని మరొకసారి చదువుతారు, రివిజన్ చేస్తారు.
మరొకసారి చదువుతారు, అంటే రివిజన్ చేస్తారు. ఈ రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్ మీద మీకు పూర్తి అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలా మనం ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తే అన్ని ఎక్కువ కాన్సెప్ట్లు నేర్చుకోవడానికి మనకు అది అవకాశాన్ని కల్పిస్తుంది. తప్పు చేశామని మనం బాధపడకూడదు. అక్కడ బాధపడితే ఎలాంటి ఉపయోగం లేదు. ఏదైతే తప్పు చేశామో ఆ తప్పు చేసిన కాన్సెప్ట్ని తిరిగి మరొకసారి చదువుకోవడం వలన దాని మీద స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. అలా మీరు చేసిన ప్రతి తప్పుని నోట్బుక్లో నమోదు చేసుకోవాలి. అలా నోట్బుక్లో సపరేట్గా నమోదు చేసుకోకపోతే మీరు ఎన్ని పరీక్షలు రాసినా కూడా ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సంబంధించింది అయితే ప్రాక్టీస్ చేయాలి సపరేట్గా రాసుకొని, లేదా ఇంగ్లీషు లేదా తెలుగు గ్రామర్కి సంబంధించినవి ఏవైనా వచ్చినట్లయితే సపరేట్గా రాసుకోవాలి. వాటిని మళ్ళా మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా టీచర్స్ ద్వారా కానీ దాని మీద అవగాహన కలిగించుకొని, లేదా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్తో దాని మీద కొంత క్లారిటీ తెచ్చుకొని దానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్ని ఒక చోటగా నమోదు చేసుకుంటే నెక్స్ట్ టైం అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. జవాబులు చూడకుండా ఆన్సరు చేయాలి. మరి దీనివల్ల ఏం తెలుస్తుంది? మీ యొక్క బలాలు బలహీనతలు అనేటువంటివి తెలుస్తాయి. మరి గత ప్రశ్నాపత్రాలను సాధన చేయడం వలన మరొక ప్రయోజనం ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేటువంటి కాన్సెప్ట్ తెలుస్తాయి. అంటే చాలా కాన్సెప్ట్లు ఉంటాయి కదా, ప్రతి సబ్జెక్ట్లో చాలా కాన్సెప్ట్లు ఉంటాయి కదా. ఈ కాన్సెప్ట్లో ప్రతి కాన్సెప్ట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఏంటి, అన్ఇంపార్టెంట్ ఏంటి అనేటువంటి విషయాలు తెలుస్తాయి. అంటే మనం క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయడం వలన ఎలాంటి అంశాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేటువంటిది మనకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఆ కాన్సెప్టులో అవసరమైనవి అనవసరమైనవి, అంటే చదవలసినటువంటి అంశాలు చదవకూడనటువంటి అంశాలు, చదవలసినటువంటి అంశాల్లో కూడా ఎక్కువ ఏం చదవాలి, తక్కువ ఏం చదవాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఈ తప్పులు చేసుకుని వాటిని రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్ మీద అవగాహన పెరుగుతుందమ్మా. ప్రతి కాన్సెప్ట్ మీద కూడా అవగాహన పెరుగుతుంది. ప్రతి కాన్సెప్ట్ మీద కూడా అవగాహన పెరుగుతుంది. అంటే ప్రతి కాన్సెప్ట్ మీద అవగాహన పెరగడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్ని మనం పరిశీలన చేద్దాం. బాజనీత సూత్రాల మీద ఒక ప్రశ్న వచ్చింది, మీరు దాన్ని ఆన్సర్ చేయలేకపోయారు. అప్పుడు మీరు బాజనీత సూత్రాలు మొత్తాన్ని మరొకసారి రివిజన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం బాజనీత సూత్రాలు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఏ ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సరు చేయగలుగుతారు. లేదు ఇంగ్లీష్లో మీరు ఆన్సర్ చేస్తున్నారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతి పేపర్లో కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద క్వశ్చన్ ఇస్తున్నాడు, కానీ ప్రతి పేపర్లో మీరు దాన్ని రాంగే చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంది, మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద అవగాహన లేదు అని. అప్పుడు మీరు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఉందమ్మా. సైకాలజీలో ప్రతి ఎగ్జామ్లో కూడా పొదుపు గణన మీద ఒక ప్రశ్న ఇస్తున్నాడు అనుకోండి. ప్రతి పేపర్లో కూడా పొదుపు గణన మీద ఒక ప్రశ్న ఉంటుంది. ఆ పొదుపు గణన మీద అడిగినటువంటి ప్రశ్నకు మీరు తప్పు సమాధానం చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంది, పొదుపు గణన మీద మీకు అవగాహన లేదు. అవగాహన లేదు కాబట్టి దాన్ని మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ టైం పొదుపు గణన మీద ప్రశ్న ఎలా వచ్చినా కూడా మనము దానికి ఆన్సరు చేయగలుగుతాం. కాబట్టి ఆ యొక్క కాన్సెప్ట్ మీద అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. మీ యొక్క బలాలు బలహీనతలు ఏంటో కూడా తెలుస్తాయి. అంతేకాకుండా టైం మేనేజ్మెంట్ అమ్మ. ప్రీవియస్ పేపర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం మేనేజ్మెంట్ అనేటువంటిది అలవడుతుందమ్మ. అంటే 150 ప్రశ్నలు 150 మార్కులు ఎవరికైనా సరే ఉండే సమయం ఒకటే. కానీ ఎగ్జామ్ ముగిసిన తర్వాత గమనిస్తే కొంతమంది అభ్యర్థులకి సమయం సరిపోదని బాధపడుతూ ఉంటారు బయటకు వచ్చి. అంటే అన్ని ప్రశ్నలు వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు, కానీ ఆ సమయంలో చేయలేరు. కాబట్టి సమయంలో అంటే 150 ప్రశ్నలు 150 నిమిషాలు అంటే అర్థమైంది, ప్రతి ప్రశ్నకు 1 నిమిషం మాత్రమే సమయము ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి మనం రాని ప్రశ్నల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా సమయం ఎక్కువగా మనకి కిల్ అయిపోతుంది. కాబట్టి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఎక్కువ ఇవ్వకూడదు, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మోర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఇవన్నీ కూడా అలవడతాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ విత్ ఇన్ టైంలో ఎగ్జామ్ రాయడం అనేటువంటిది మనకు అలవడుతుంది. చాలామందికి పరీక్షలంటే ఒక రకమైనటువంటి భయం, ఫీర్ అనేటువంటిది ఉంటుంది. యాంగ్జైటీ, వ్యాకులత, అంటే ఎంత కష్టపడి చదివినా
ఎన్ని రోజులు కష్టపడి చదివినా కూడా ఎగ్జామ్కు వెళ్ళడానికి ముందు భయపడుతుంటారు. ప్రశ్నాపత్రం ఎలా వస్తుందో, నేను సరిగా రాయగలుగుతానో రాదో, నాకు మార్కులు వస్తాయో రావో, ఉద్యోగం వస్తుందో రాదో, ఇలాంటి అనవసర ఆందోళనలు భయాలు అనేటువంటివి ఉంటాయి. అవి తొలగిపోయి మీలో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం ఏర్పడాలి అంటే వీలైనన్ని ప్రాక్టీస్ పేపర్స్ని మీరు PYQ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని వీలైనన్ని మీరు ప్రాక్టీసు చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అయితే ఈ యొక్క చాలామంది అంటుంటారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడం వలన అవే రిపీట్ అవుతాయా, ఒకవేళ రిపీట్ అయితే ఎంత శాతం అవుతాయి, ఆ విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను. చూడండి, గత ప్రశ్నాపత్రాలను మనము సాధన చేయడం వలన అవే ప్రశ్నలు వస్తాయనేది మనం 100% చెప్పలేను, కానీ ఆ కాన్సెప్ట్ మీద ఎలాంటి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీట్ అవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క గత ప్రశ్నాపత్రాల్లో అదే ప్రశ్నలు తిరిగి రావడం చాలా అరుదు. అంటే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ముఖ్యంగా 20 to 30% మాత్రమే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్లో తిరిగి మరలా మనం రాసేటువంటి ఎగ్జామ్స్లో ఒక 20 to 30% అవగాహన ఉంటుంది. ఇప్పుడు 100 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఒక 20 ప్రశ్నలు తిరిగి గత ప్రశ్నాపత్రాల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ సేమ్గా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే గత ప్రశ్నాపత్రాలు కానీ మనం ప్రాక్టీస్ చేస్తే అదే ప్రశ్నలు 100% రావు, కానీ ఒక 20 నుంచి 30% క్వశ్చన్స్ అనేవి రావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అదే కాన్సెప్ట్ అంటే గత ప్రశ్నాపత్రాలు ఏ కాన్సెప్ట్ అయితే అడిగాడో అదే కాన్సెప్ట్ సేమ్ ప్యాటర్న్ మీద ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందమ్మా, రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక 70 to 80% అనేటువంటిది గత ప్రశ్నాపత్రాల్లో ఏ కాన్సెప్ట్ మీద అయితే మనకు ప్రశ్న ఇచ్చాడో అదే కాన్సెప్ట్ మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ గురించి నేను చెప్తాను. కాన్సెప్ట్ అన్నప్పుడు మీరు ఎన్ని ప్రశ్నాపత్రాలను పరిశీలన చేసినా కూడా సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు సైకాలజీ ఉంది, శిశు వికాస అధ్యయన పద్ధతుల్లో స్వతంత్ర చరం అలాగే పరతంత్ర చరం అనేది ఒక కాన్సెప్ట్ అనుకోండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ స్టేట్మెంట్లో ఆధారంగా దీనిలో స్వతంత్ర చరం ఏది, పరతంత్ర చరం ఏది అని అంటుంటాడు. అంటే రిపీట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అర్థమైతే మనం ఈజీగా ఆన్సరు చేయొచ్చు. అలాగే ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక వికాస నియమం లేదా సూత్రం ఇచ్చేసి ఆ వికాస నియమం లేదా సూత్రము కానిది ఏది అని చెప్పేసి రిపీట్గా ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఒక 10 వికాస నియమాలు లేదా సూత్రాలు ఉంటాయి. ఆ 10 వికాస నియమాలు సూత్రాలు లేదా జాబితా కానీ మనకు తెలిస్తే కానిదేదో మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అంటే ప్రతిసారి రిపీటెడ్గా ప్రశ్న అనేటువంటిది వస్తుంటుంది. అలాగే ప్రతిసారి ఈ యొక్క వికాస దశలు ఉన్నాయి. ఈ వికాస దశల యొక్క లక్షణాల మీద రిపీటెడ్గా కొన్ని శైశవ దశ లక్షణాలు లేదా పూర్వబాల్య దశ లక్షణాలు లేదా ఉత్తర బాల్య దశ లక్షణాలు లేదా కౌమార దశ లక్షణాలు, ఆ దశ లక్షణాల మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పదాలు ఇచ్చేసి ఆ పదాలు ఏ భాషకు సంబంధించినవని చెప్పేసి కాన్సెప్ట్ మీద రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని గ్రంథాలు ఇచ్చేసి ఆ గ్రంథ రచయిత ఎవరు అని చెప్పేసి రిపీటెడ్గా ఇస్తుంటారు. కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చి వారు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి రిపీటెడ్గా ఇస్తూ ఉంటారు. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా 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 ఉన్నాయి. అంటే కాన్సెప్ట్లు రిపీట్ అవుతుంటాయి. ప్రతిసారి కూడా ప్రజ్ఞాలబ్ధి మీద ఒక సమస్య ఇచ్చి ఆ ప్రజ్ఞాలబ్ధిని కనుక్కోమంటారు. అలాగే పొదుపు గణన మీద ఒక సమస్య ఇచ్చి ఆ పొదుపు గణనను లెక్కించండి అంటారు.
సంఘర్షణ మీద ప్రశ్నిస్తాడు, రక్షక తంత్రాల మీద ప్రశ్నిస్తాడు. ఇలా కాన్సెప్ట్లు దాదాపు ఒక సైకాలజీ మొత్తాన్ని ఒక 100 కాన్సెప్ట్లుగా మనం విడగొట్టుకుని పోతే ఈ 100 కాన్సెప్ట్లు కానీ మనం అవగాహన చేసుకుంటే ఆ 100 కాన్సెప్ట్ల నుంచి 30 ప్రశ్నల రూపంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దీనివలన ఏమవుతుందంటే కాన్సెప్ట్ మీద మీకు ఒక సంపూర్ణ అవగాహన రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు గత ప్రశ్నాపత్రాలని ప్రాక్టీసు చెయ్యండి. అయితే ఈ గత ప్రశ్నాపత్రాలు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రశ్నాపత్రాలు మనం ప్రాక్టీస్ చేయాలి అనుకున్నట్లయితే మనకి 2011 నుంచి 2025 వరకు ఇవి మనకు జరిగినటువంటి మనకు సెంట్రల్ లెవెల్లో ఉన్నాయి, సీటెట్ ఉన్నాయి, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఏపీ టెట్, అలాగే మరో తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ టెట్. వీటన్నిటిలో కామన్గా ఉండేది ఏంటి? ఒక 90 మార్కుల సైకాలజీ అనేది కామన్గా ఉంటుంది. ఈ 90 మార్కులకు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు ఇవి కామన్గా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 2011 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే టెట్ ప్రశ్నాపత్రాలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన టెట్ ప్రశ్నాపత్రాలు కానీ, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి టెట్ ప్రశ్నాపత్రాలను, సీటెట్ను, ఇవన్నీ కూడా సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు కానీ, తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు కానీ, అలాగే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలను 2011 నుంచి ఇప్పటి వరకు గ్రామర్ చెప్తున్నాయి. మన తెలుగు లెసన్స్ ఈ మారిపోతుంటాయి. గ్రామర్కి సంబంధించిన అంశాలను కానీ మనం 2011 నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి ప్రశ్నాపత్రాలను కానీ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే అవి మనకు చాలా 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 హెల్ప్ అవుతుంటాయి. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ఎందుకంటే ఈ 90 మార్కులతో పాటు కంటెంట్స్ ఉంటాయి కదా, అండ్ మెథడాలజీస్ ఉంటాయి కదా. మనకి ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాల ఆధారంగా 2024లో టెట్ జరిగింది, అలాగే 2025లో కూడా టెట్ అనేటువంటిది జరిగింది. ఇప్పుడుండేటువంటి దానికి అనుగుణంగా అంటే 2024లోనే 2 సార్లు మనకు జరిగింది. అక్టోబర్లో జరిగింది, అలాగే మార్చిలో జరిగింది. మనకి 2025లో ఇప్పుడు జరగబోతుంది. 2024లో మనకి మార్చిలో ఒకసారి టెట్ నిర్వహించడం జరిగింది, అలాగే అక్టోబర్లో మరొకసారి టెట్ నిర్వహించడం అనేటువంటి జరిగింది. 2024 మార్చిలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలు కానీ, 2024లో అక్టోబర్లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలను కానీ, ఇవన్నీ కూడా ప్రజెంట్ మనకు కంటెంట్లు ఏవైతే మనకు ప్రజెంట్ 2025 టెట్ కంటెంట్లు ఏవైతే ఉన్నాయో అవే కంటెంట్లతో అప్పుడు ఎగ్జామ్ జరగడం అనేటువంటి జరిగింది. కాబట్టి అంటే 2024కు ముందు జరిగినటువంటి ప్రశ్నాపత్రాలన్నీ మీకు సైకాలజీ పరంగా, అలాగే తెలుగు గ్రామర్ పరంగా, ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ఉపయోగపడతాయి. కానీ కంటెంట్లు పరంగా, టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ కంటెంట్ పరంగా మీకు ఉపయోగపడేవి ఏంటంటే 2024 టెట్ ప్రశ్నాపత్రాలు మార్చిలో జరిగినవి, అలాగే అక్టోబర్లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలు మీకు అవి ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం వలన రిపీటెడ్గా 20 to 30 క్వశ్చన్స్ పర్సంటేజ్ మీకు రిపీట్ అవుతాయి. అదే కాన్సెప్ట్ మిగతా 70-80% మీకు రిపీటెడ్ అవుతాయి. చదివేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది ఒక ప్రశ్న ఎలా వస్తుంది, దాని డిఫికల్ట్ లెవెల్ ఎలా ఉంటుంది, ప్రశ్నలు ఏ రూపంలో వస్తున్నాయి, దానికి ఆన్సర్ చేయాలంటే మనం ఎలాంటి అవగాహనను ఏర్పాటు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు అవగాహన అవుతాయి. ఇలా రాష్ట్రంలో టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ రకమైనటువంటి విధానంలో కొంత చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఈ యొక్క ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగినది. ఈ యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది 2024లో జరిగినటువంటి 2 సెషన్లకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలన్నింటినీ కూడా ఇందులో యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. 2024 మార్చి, అలాగే 2024 అక్టోబర్లో జరిగినటువంటి ఈ యొక్క వివిధ సెషన్లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలన్నింటిని కూడా యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి అంటే రియల్ టెట్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. రేపు మీరు ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే బైలింగ్వెల్ బోత్ మీడియం అంటే ప్రతి ప్రశ్న కూడా ఇంగ్లీషు మరియు తెలుగులో ఎలా అయితే ఉంటుందో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఈ యొక్క యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. రేపు గవర్నమెంట్ వాళ్ళు కూడా మాక్ టెస్ట్ అంటారు. మాక్ టెస్ట్ వల్ల మీకు పెద్ద ఉపయోగం ఉండదు, రాసే విధానం తెలుస్తుంది తప్ప
వాళ్ళు 150 ప్రశ్నలు కూడా పూర్తిగా ఇవ్వడు. సైకాలజీలో ఒక 10 లేదా తెలుగులో ఒక 10 ప్రశ్నలు, ఇంగ్లీష్లో ఒక 10 ప్రశ్నలు, ఈవీఎస్లో ఒక 10, మ్యాథ్స్లో ఒక 10 ఇచ్చి జస్ట్ మోడల్ చెప్తారు తప్ప ప్రాక్టీస్కి మీకు ఉపయోగపడేంతగా ఉండవు. ఇక్కడ మీకు దాదాపు మార్చిలో జరిగినటువంటి ఒక 7-8 ప్రశ్నాపత్రాలు, అక్టోబర్లో జరిగినటువంటి ఒక 7-8 ప్రశ్నాపత్రాలు, ఒక 15 నుంచి 20 ప్రశ్నాపత్రాలను యాజ్ ఇట్ ఈజ్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు టైం పెట్టుకొని అక్కడ టైమర్ కూడా సెట్ చేయబడి ఉంటుంది. 150 క్వశ్చన్స్ కాబట్టి 150 మార్క్స్కి మీరు వీలైనంతగా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని ఏదైనా తప్పులు చేసినట్లయితే వాటిని మీరు నోట్స్లో కానీ నోట్ చేసుకొని వాటిని మరలా కానీ మీరు కరెక్షన్ చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని కేవలం 99 రూపాయలకే మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు టెట్కే కాదు, రేపు మరలా డిఎస్సికి కూడా ఇవే పేపర్ను మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఆ సైకాలజీ, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, కంటెంట్లు, మెథడాలజీలు ఇవన్నీ కూడా మరలా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే టెట్ అనేది మనకు ఒక నెల 2 నెలలు ముగుస్తున్నప్పటికీ కూడా మీకు డిఎస్సికి కూడా ఇవి హెల్ప్ కావాలనే ఉద్దేశంతో మీకు 1 year వ్యాలిడిటీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కేవలం టెట్ పేపర్ 1కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఒక 100 రూపీస్తో మీకు ఆ యొక్క ప్రీవియస్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. రియల్ టెట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మీకు వస్తుంది. మీరు రేపు రాసేది కూడా ఆన్లైనే కాబట్టి ప్రతి ప్రశ్నకి ఎలా ఆన్సర్ చేయాలి, టైం సరిపోతుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు ఇవి హెల్ప్ అవుతాయి. కేవలం టెట్ పేపర్ 1కే కాకుండా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు కూడా ఈ యొక్క తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో 1 year వ్యాలిడిటీతో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరైతే టెట్ పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ రాస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉండేటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ను ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే సోషల్ స్టడీస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. టెట్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి పేపర్ 2A సోషల్ స్టడీస్ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రతి ప్రశ్న కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరి సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా కేవలం 99 రూపీస్కి 100 రూపాయలకి. కాబట్టి 100 రూపాయలు అనేటువంటిది ఇది పెద్ద అమౌంట్ కాదు నాకు తెలిసి మీరు పెట్టేటువంటి ఖర్చులో, కానీ మీ యొక్క ప్రిపరేషన్కి ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది. ప్రీవియస్ పేపర్స్ మొత్తాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో మీకు ఉపయోగపడే విధంగా కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఈ యొక్క ఎగ్జామ్స్ని యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి మీరు కానీ వీటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే. మరి మీరు ఈ పేపర్స్ని ఈ పేపర్స్ కలిగినటువంటి యాప్లో మీరు ఎగ్జామ్స్ రాయాలంటే మరి గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ యాప్ మీకు అందుబాటులోకి వస్తుంది. 100 రూపీస్ మీరు పర్చేస్ చేసినట్లయితే 1 year పాటు ఆ యాప్లో ఉండేటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఉపయోగపడతాయి. ఇక్కడికి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ సంబంధించినటువంటి కోర్సుని పర్చేజ్ చేయండి, ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మీ సక్సెస్లో ఖచ్చితంగా ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ అనేటువంటిది ఎంతో కొంత మీకు దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.